మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయంలో గనక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శాతం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఆనందకరంగా ఉండే అవకాశాలు, ముఖ్యుల కొరకు, బంధుమిత్రుల కొరకు, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టి ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, ఆ ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలకి అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా కొత్త వ్యక్తుల పరిచయాలలోనూ కొత్త విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పాత రుణాలు ఏదైనా ఉన్నా వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కెరీర్ సంబంధించిన విషయాలకు సంబంధించి కొంత శ్రమతో, బాధ్యతలతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి అధికంగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఒకటి కనబడుతోంది. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలోనూ వ్యక్తిగత అంశాలలోనూ తగిన శ్రద్ధ అవసరమని మాత్రం గోచరిస్తోంది. అలాగే ముఖ్యమైన విషయాలలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆత్మీయులతో ఆర్థిక విషయాలలో, వాగ్దానాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏం లేకుండా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఏదన్నా లోన్లు లాంటివి ఉన్నా క్లియర్ చేసేసుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. విద్యాపరమైన విషయాల మీద విద్యార్థులు అధిక శ్రద్ధతో, శ్రమతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం, భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి మీద మీరు కూలంకషంగా మంచి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరులకి మీరు ఏదన్నా రుణాలు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మాట గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా వాగ్దానాలు చేసే విషయంలో కానీ తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి దూరంగా ఉండే అవకాశం అనేది మనకు కనబడుతుంది. ముఖ్యంగా బంధువులతో తగిన విధంగా స్పందిస్తూ వారికి మీరు సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన పరిణామాలు మీకు ఏర్పడతాయి.